వెల్కమ్ బ్యాక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటే చేయను, ఇది ఫైనల్. ఇక ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఇలా అంటున్నది ఏదో సాదాసీదా లీడర్ కాదు. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఫైర్ బ్రాండ్ సీనియర్ లీడర్. ఇంతకీ ఎవరా లీడర్? వచ్చే ఎన్నికల్లో తనకు బదులు మరొకరు పోటీలో ఉంటారని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని పదే పదే చెబుతున్న ఆ సీనియర్ లీడర్ మాటల వెనుక మర్మం ఏంటి? అందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెబుతోంది. ఆయనొక మాస్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలోనైనా ఆయన ఏది మాట్లాడినా ఓ సెన్సేషనే. ఇటీవల ఆయన చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయట. ఆ లీడర్ ఎవరు కాదు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. నియోజకవర్గం ప్రజలు ఆయన్ని ముద్దుగా జగ్గన్న అని పిలుచుకుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడినా అదో పెద్ద బ్రేకింగ్ అయిపోవాల్సిందే. జగ్గారెడ్డి తాజాగా చేసిన కొన్ని కమెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద చర్చకు దారితీశాయట. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తాను పోటీ చెయ్యనని జగ్గారెడ్డి చెప్తున్న మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయట. ఇటీవలి కాలంలో జగ్గారెడ్డి పదే పదే తాను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యబోనంటున్నాడట. ఇదేదో నాలుగోడల మధ్య కాదు, బహిరంగ వేదికలపై కార్యకర్తల సమావేశాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కామెంట్స్ చేస్తున్నారట. ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేసిన వ్యక్తి జగ్గారెడ్డి. ఆయనకు అందరితోనూ పరిచయాలు మెండుగానే ఉన్నాయి. తన మాటను పార్టీలో కాదనేవారే లేరట. అసలు జగ్గారెడ్డి మాటకు ఎదురు చెప్పాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇతర నేతలది. పార్టీలో అంతలా పట్టున్న జగ్గారెడ్డి ఎందుకని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అంటున్నాడు? ఇప్పుడది $1 మిలియన్ ప్రశ్నగా మారిందట. తాజాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని మరోసారి ఆలోచింపజేస్తున్నాయట. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని, తన ప్లేస్లో తన భార్య నిర్మల పోటీలో ఉంటుందని, ఇక ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం వద్దని చెప్పాడట. ఈ విషయంలో తాను ఎవరు చెప్పినా విననని, ఎవరో చెప్తే జగ్గారెడ్డి వింటాడని, ఎన్నికల నాటికి మళ్లీ పోటీ చేస్తాడులే అనే అనుమానం కూడా ఇక ఎవ్వరికీ ఉండకూడదని తెగేసి చెప్పారట. ఇంకా ఒక అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ చెప్పినా కూడా జగ్గారెడ్డి వినడని, ఇది క్లియర్ అని కార్యకర్తలతో గతంలో కంటే బలంగా చెప్పే ప్రయత్నం చేశారట జగ్గారెడ్డి. సంగారెడ్డి బరిలో జగ్గారెడ్డి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన ఎప్పుడు మీడియా ముందుకొచ్చి ఏం మాట్లాడినా సంచలనమే. అవును, జగ్గారెడ్డి మీడియా ముందుకొస్తున్నాడంటేనే రాజకీయ నాయకుల్లో ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా అంతా ఒకసారి అలర్ట్ అవుతారట. జగ్గన్న ఏం మాట్లాడతారోనన్న అటెన్షన్ వారిలో కనిపిస్తుందట. ఎందుకంటే జగ్గారెడ్డి ఎప్పుడు ఎవరికి కౌంటర్ వేస్తారో, ఎవరిపై సెటైర్లు వేస్తారో అంత సస్పెన్స్. విపక్షాలపైనే కాదు, ఒక్కోసారి స్వపక్షం పైన వాగ్బాణాలు విసరటం ఆయన నైజం. అందుకే జగ్గన్న అంటే పొలిటికల్ సర్కిల్స్లో అంత క్రేజ్. గతంలో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానంటూ తన మనస్సులో మాట కుండబద్దలు కొట్టారు. కానీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల మధ్య ఉంటూ పొలిటికల్గానే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటారన్న టాక్ ఉంది. ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జగ్గన్న రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యబోనని ప్రకటించడం అందరినీ విస్మయానికి, షాక్కి గురి చేసిందట. అంతేకాదు, రాజకీయ వర్గాలలో జగ్గారెడ్డి మాటలపై ఆసక్తి నెలకొందట. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు మొన్న దసరా వేడుకల స్పీచ్లో 2024లో తన ఓటమికి గల కారణాలపై మాట్లాడుతూ జగ్గారెడ్డి ఒకంత భావోద్వేగానికి లోనయ్యారట. ఇవన్నీ చూస్తుంటే జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యల వెనుక రాజకీయ వైరాగ్యం ఉందా, లేక ఏదైనా వ్యూహం ఉందా అనే చర్చ జోరుగా నడుస్తోందట. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో పోటీ చెయ్యబోనని ఇంత బలంగా ఎందుకు అంటున్నాడోనని ఆయన సన్నిహితులు, ముఖ్య అనుచరులు జగ్గారెడ్డిని పలుమార్లు అడిగినా మౌనం తప్ప సరైన సమాధానం రాలేదట. కనీసం తన ఇంట్లో వారు అడిగినా కూడా ఈ టాపిక్ని దాటవేస్తున్నారట. మరోవైపు జగ్గారెడ్డి ఏది చేసినా అంత ఈజీగా ఉండదని, ఖచ్చితంగా ఏదో వ్యూహం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారట.